హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా మనం ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ లేదా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మేము ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే నార్మల్ రైస్ను ఒక 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. మీడియం సైజు ఉన్న ఒక గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక హోల్ బగారా మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై కావడానికి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లంలోని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉన్న ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 2 స్పూన్ల కారం, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది ఇందులో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 kg వరకు చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ అనేది ఈ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఈ చికెన్ని ఒక 70% ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇలా ఉడికాక ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మెంతి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వాటర్ చొప్పున 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ చికెన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి, 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఈ టైంలో నిమ్మరసం, గరం మసాలా, నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, నార్మల్ రైస్తో చేసిన చికెన్ పులావ్ లేదా చికెన్ బిర్యానీ రెడీ అండి. ఎక్కడ తడి లేకుండా రైస్ అనేది పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ పులావ్ని మనం రైతాతో కానీ లేదా
నార్మల్గా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్తో చేసిన ఈ చికెన్ పులావ్ లేదా చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.